ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు వాసనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభా, మమ్మల్ని ప్రభా వాక్యం ద్వారాగా మమ్మల్ని నడిపించుచున్నందుకు నీకు వందనములు నాయన. ప్రభా, వాక్యము విని విశ్వాసం కలుగుటకు వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లోక 15:3 నుంచి చూద్దామండి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదకడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులకు పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అట్టువలే ఏమని చెప్పుచున్నాడండి. అందుకు యేసు పరిశ్రయులను సుంకరులను వీరందరూ కూడా విందు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు ఏమని. అందుకు ఈ ఉపమానం, మీలో ఎవరికైనాను, మన నిజమే కదండి, మనకి ఒకవేళ ఒక కుక్క పిల్ల కానీ ఏది కానీ ఒక పెంచుకున్నాం అనుకోండి ఇష్టంగానే, అది తప్పిపోయినది అనుకోండి, మనం ఎంతో బాధపడుతూ ఉంటాం, ఎంతో రోధిస్తూ ఉంటాము. అలాంటినప్పుడు అది దొరికేంత వరకు కూడా అయ్యో పోయింది, అయ్యో మా కుక్క పిల్ల కనిపించిందని వెతుక్కుంటూ వెళతాము. వెళ్ళి అది ఎక్కడున్నదో తెచ్చుకుని దానిని దొరికేంత వరకు కూడా వెతుకుతూనే ఉంటాము. అలాగే 99 గొర్రెలను విడిచిందో 99 గొర్రెలు నీతిమంతులవి, అవి రక్షణ కలిగినవి కాబట్టి అవి ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఉన్నవి. కానీ ఈ గొర్రె అయితే అల్లరి పిల్ల, అల్లరిది కాబట్టి అది అలా తప్పిపోచింది. కోడి చూసారా, చిన్న ఉపమానంగా కోడి చూసారా ఏం చేస్తుంది, పిల్లల గ్రద్ద వచ్చిందనుకో పిల్లలందరినీ పిలిచి రెక్కల కింద దాచుకుంటుంది. అదే అల్లరి కోడిపిల్ల ఏం చేస్తుంది, బయటకు వచ్చేసి దాని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంది. అలాగే 99 గొర్రెలలో ఒక గొర్రె పిల్ల కూడా అలాగే తప్పిపోయినది. అలా తప్పిపోవడం వలన అది దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు వారు వెళ్ళి ఉన్నారు. ఎక్కడ ఉన్నదా అనేది, అది ఎక్కడున్నది, పొదలలో మేయుచూ ఉన్నది. అది యేసుక్రీస్తు వారు కనిపిస్తుంది. దానిని తీసుకుని మెళ్ళ మీద ఎక్కించుకుని తీసుకుని, ఎందుకంటే దానికి రక్షణ లేదు, అది నీతిమంతురాలు కాదు. ఆ గొర్రె పిల్ల మారు మనసు కలిగినది కదా. అలాగే కోడిపిల్ల, చిన్న కోడిపిల్ల కూడా అంతే కదండి, గ్రద్దొచ్చి ఎత్తుకుపోతుందని తల్లి కోడిపిల్ల ఏం చేస్తుంది, కోడి ఏం చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి రెక్కల కింద పెట్టుకుంటుంది. ఒకవేళ రెక్కల కింద లేదనుకో గెద్దొచ్చి కోడిపిల్లని వెతుకుపోతే అది చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే 99 గొర్రెలను కూడా విడిచి యేసుక్రీస్తు వారు తప్పిపోయిన గొర్రె పిల్లని వెతికి నాతో పాటు మీరందరూ కూడా సంతోషించండి అని చెప్పుచున్నాడు. నిజంగా మనకి కూడా కోడిపిల్ల అలా తప్పిపోయి దొరికితే ఎంత సంతోషిస్తామండి. దొరికింది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని చెప్పుకుంటూ ఉండే. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తప్పిపోయిన గొర్రె పిల్లని వెదకి రక్షించుటకు చాలా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. కానీ మనమైతే ఏం చేస్తున్నాం, మారు మనసు లేక నీతిని అనుసరించక మనం ఈ లోకపు వైపు మాత్రమే చూస్తున్నాం. రోజు చెప్పినా ఇదే, రోజు విన్నా ఇదే అని అనుకుంటున్నారేమో. కాదు, రోజు కూడా ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కో వాక్యము ఒక్కో రకంగా ఉంటుంది. రోజు ఇలాగే చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో. దేవుని వాక్యము కూడా ఒక సున్నైనను కూడా ఒక పొల్లైనను కూడా పొల్లిపోదు, అక్షరం బేరకుండా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తుంది. ఇవి నిజముగా జరిగినవే, యేసుక్రీస్తు వారు నిజముగా జరిగినవే. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ జరిగినవి, ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాసినవే. దొరికినప్పుడు ఎంతో సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి తీసుకువచ్చి స్నేహితులను ఇరుగు పొరుగు వారిని కూడా వారందరినీ కూడా పిలిచి, నాకు గొర్రెపిల్ల దొరికినది, మీరందరూ కూడా నాతో కూడా సంతోషించుడు అని చెప్పుచున్నాడు. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికినది వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగుని. ఎలాగండి, ఒక గొర్రె పిల్ల తప్పిపోయినది దొరికినది, దాని 99 గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం చాలా సంతోషించారు. అలాగే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి అయినను కూడా రక్షింపబడుట ఎంతో సంతోషకరమని చెప్పుచున్నాడు. నిజమే కదండి,
మనము నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ పరలోకమందు దేవుడు సంతోషిస్తానని చెప్పుచున్నాడు. పరలోకమందు పరలో ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగునని చెప్పుచున్నాడు. నిజమే కదండి. మారు మనసు పొంది దేవుడు మనకంటే ఎక్కువగా సంతోషిస్తాడు. మనం నిజమైన మారు మనసును కలిగి ఉండాలి, నిజమైన హృదయమును కలిగి ఉండాలి, విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును పొంది 99 గొర్రెలను విడిచి ఎలాగైతే దేవుడు వెదకి రక్షించాడో మనల్ని కూడా ఒకవేళ పాపంలో పడిపోయామేమో, ఒకవేళ మనము నీతిని అనుసరించి నడుచుకుంటున్నామేమో, పాపము విషయమై మనము ఎక్కువగా ఉంటున్నామేమో, అవన్నీ విడిచిపెట్టి దేవునిలో మనము మారు మనసును కలిగి ఉండాలి. మారు మనసు అనే జీవితంలో దేవుడు పరలోకమందు సంతోషిస్తానని చెప్పుచున్నాడు. 99 గొర్రెలను విడిచి ఒక్క గొర్రె తప్పిపోయిన గొర్రె కోసం ఎలాగైతే దేవుడు వెతకి రక్షించాడో మనల్ని కూడా దేవుడు అలాగే వెతకి రక్షిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి, నిజమైన మారు మనసును కలిగి ఉండాలి, మన పాప జీవితమును విడిచిపెట్టాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఎదురు చూడాలి. దివిటీలు పట్టుకుని నూనె వేసుకుని మన హృదయం అనే నూనె వేసుకుని అందులోని దివిటిని హృదయముగా మార్చుకుని మన హృదయమును మనం ఒత్తిని వేసుకుని దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దగ్గరలో ఉన్నది దేవుని రాకడ ఏ నిమిషము ఎలాగ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. ఒక్కొక్క దిక్కు నుంచి అంతరించిపోతూ ఉన్నది. మనము కూడా ఏమో ఏ నిమిషంలో ఎలా ఉంటామో ఎవరికి కూడా తెలియదు. నిద్రపోయిన వారు లేచేంత వరకు ఎంత నమ్మకం లేదో అలాగే దేవుని రాకడ కూడా ఎలాగ వచ్చినో ఏ నిమిషమును వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొందాలి. దేవుడు మారు మనసు పొందండి అని ప్రతి ఒక్కరికి చెప్పుచున్నాడు. మనము కూడా నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని నమ్మి నిజమైన మారు మనసును కలిగి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్య ప్రభా. మేము నాయన ప్రభా, మేము చేసిన పాపముల కొరకు నువ్వు సిలువలో బలి అయినావు నాయన ప్రభా. మేము చేసిన తప్పిదముల కొరకు నువ్వు సిలువలో బలి అయినావు నా ప్రభా. మారు మనసు దయచే, విరిగి నలుగున మనసు దయచే, పరిపూర్ణమైన మనసును దయచేయమని అడుగుచున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మమ్మల్ని తిట్టిన వారిని, మమ్మల్ని కొట్టిన వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మమ్మల్ని హింసించే వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మమ్మల్ని శపించే వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని, యవనస్తులు యవనరాళ్ళను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా, ఎంతోమంది ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న వారిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకే వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. చంటి బిడ్డలు నిన్ను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరింట్లో అయితే ఏ అవసరతలనే మాకు తెలియదు నాయన ప్రభా, వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని కూడా ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరైతే ఏ శోధనలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా, వారందరి శోధనలు తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రయాణం చేయుచుండగా వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి క్షేమంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను ప్రభా. వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నిజమైన మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుచున్న వారిని, వెళ్ళుచున్న వారిని క్షేమంగా తీసుకువెళ్ళమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లోని, ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు సహాయం చేయమని అడుగుచున్నారు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును